యెషయా గ్రంథము 11:2 వచనం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి ముందుగా అభిషక్తుడు మెస్సయ్య ఈ భూమి మీదకి వస్తాడని, ఆయన యెషయి మొద్దు నుండి చిగిరించేటటువంటి వ్యక్తి అని తెలియపరుస్తున్నటువంటి ప్రవచనం ఇది. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. ఎవరి మొద్దు నుండి? అనగా యెషయి వంశము గురించి మాట్లాడబడుతున్న మాట. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యేసు ప్రభు గురించి ప్రవచనాత్మకంగా వ్రాయబడినటువంటి ప్రవచన వాక్కు. ఆ ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన మానవ దేహంలోనికి వచ్చినప్పుడు, ఆయన కలిగి ఉండే ఆత్మ, ఆయన ఆయన పొందుకున్న ఆత్మ గురించి ఇక్కడ చెప్పబడుతున్నది. యెహోవా ఆత్మ. ఏ ఆత్మ? లేదా ప్రభు యొక్క ఆత్మ, లేదా పరిశుద్ధ ఆత్మ. యెహోవా ఆత్మ. ఆత్మ ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవుడు ఆత్మస్వరూపి. దేవుని స్తోత్రం. ఆత్మయున్న దేవుడు, ఒక్క ఆత్మయున్న దేవుడు, ఒక్క ఆత్మ 7 కార్యాలను చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆత్మ ఒక్కడే కానీ కార్యములు 7 విధాలుగా కనబడుతూ ఉన్నాయి. యెహోవా ఆత్మగా ఆయన పని చేస్తాడు, వివేకపు ఆత్మగా ఆయన పనిచేస్తాడు, జ్ఞాన ఆత్మగా ఆయన పనిచేస్తాడు, గ్రహించే ఆత్మగా పనిచేస్తాడు, బలమిచ్చే ఆత్మగా పనిచేస్తాడు, భయభక్తులు పుట్టించే ఆత్మగా పనిచేస్తాడు, ఆలోచన ఆత్మగా పనిచేస్తాడు. ఒక ఆత్మ 7 రకాలుగా 7 వ్యక్తిత్వాలుగా కనబడినప్పటికీ ఆత్మ ఒక్కడే, 7 అంతల ఆత్మ. దేవునికి స్తోత్రం. 7 అంతల ఆత్మ, 7 విధములుగా పనిచేసే దేవుని ఆత్మతో మనకు సంబంధం ఉంటే మనము దీవించబడిన వారం అవుతాం. యేసు ప్రభు మీద అటువంటి ఆత్మ నిలుచును అని ప్రవచనం ఇది. దేవునికి స్తోత్రం. మనం ఇప్పటి వరకు యెహోవా ఆత్మ గురించి విన్నాం, వివేకపు ఆత్మ లేదా ప్రత్యేకమైన జ్ఞానాత్మ గురించి విన్నాం, అలాగే జ్ఞానాత్మ గురించి విన్నాం కదా. ఇప్పుడు 4వదిగా గ్రహించే ఆత్మ లేదా అవగాహననిచ్చే ఆత్మ గురించి విందాం. స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. దేవుని యొక్క ఆత్మ గ్రహింపునిచ్చే ఆత్మ అంట. దేవుని స్తోత్రం చెల్లించండి. నాకు అనేక విషయాలు అర్థం కావట్లేదండి. అసలు దైవిక విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు అసలే అర్థం కావటం లేదు. ఎందుకని నాకు అర్థం కావడం లేదు? ఎందుకని నాకు గ్రహింపు రావడం లేదు అంటే, నీవు గ్రహించే ఆత్మ సహాయం పొందుకోవాలి. దేవుని యొక్క ఆత్మ గ్రహింపునిచ్చే ఆత్మ. ఇట్ ఈజ్ ఎ స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. దేవునికి స్తోత్రం. మనం అనేక సార్లు మన బిడ్డల కోసం బాధపడుతూ ఉంటాం. అయ్యో, వీడికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదే, ఈ మ్యాథ్స్ ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదే, లేదా ఈ సబ్జెక్టు ఎంత బోధించినా అర్థం కావటం లేదే, వీడు గ్రహించలేకపోతున్నాడే. అలాగే మనం అనేక సార్లు మనం బాధపడతా ఉంటాం మన గురించి మనం. ఏమని చెప్పండి? ఏమని? అయ్యో, నేను గ్రహించలేకపోతున్నానే, నాకు ఇది అర్థం కావట్లేదే, నేను వింటున్నా అర్థం కావట్లేదే, నేను చూస్తున్నా నాకు అర్థం కావటం లేదే, అవగాహన రావడం లేదే. ఈ బాధ మనము ఆయా సమయాల్లో కలిగి ఉండొచ్చు.
మనకు కావలసిన సహాయము దేవుని యొక్క ఆత్మ సహాయం. దేవుని స్తోత్రం. దేవుని యొక్క ఆత్మ గ్రహింపునిచ్చే ఆత్మ గనుక ఏ విషయాలు మనకు అర్థం కావడం లేదో ఆ విషయాలను బట్టి దేవుని సన్నిధిలో వేచి ఉండాల్సిన వారమై ఉన్నాం. ఆ విషయాల కొరకై దేవుని దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని అడగవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని పొందుకోవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, మనకి అర్థం కావట్లేదని విడిచిపెట్టకూడదు. మనకి ఏదైనా సరే, అయ్యో అర్థం కావట్లేదు కదా అని చెప్పి దాన్ని వదిలివేయకూడదు. మనము అర్థం చేసుకున్నట్లుగా, గ్రహించున్నట్లుగా దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని పొందుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని స్తోత్రం. ప్రభువా, నన్ను గ్రహించే ఆత్మతో నన్ను నింపు నాయన. హల్లెలూయా. ఐ నీడ్ స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్, లేదా ఇంకొక మాట కూడా వాడొచ్చు, డిజర్నింగ్ స్పిరిట్. చెప్పండి ఆ మాట. డిజర్నింగ్, డిజర్న్ చేయటం అన్నమాట. అర్థం చేసుకుంటాం, విషయాన్ని గ్రహించడం. ఆ డిజర్నింగ్ అనేది దేవుని యొక్క ఆత్మను బట్టి మనకి ఇవ్వబడుతుంది గనుక దేవుని ఎల్లప్పుడూ దేవుని యొక్క ఆత్మ మన మీద ఉండునట్లుగా, మనలో ఉండునట్లుగా, దేవుని యొక్క ఆత్మ సహాయం మనం పొందుకునే వారంగా మనము ఎల్లప్పుడూ ఉండటానికి సిద్ధపడాలి. హల్లెలూయా. దీపం ఉందనుకోండి, ఏంటది? ల్యాంప్. దీపం ఉందనుకోండి, ఆ దీపమును గురించి, అసలు ఆ దీపము ఏమిటో, ఆ దీపమును గురించినటువంటి సమాచారాన్ని ఇచ్చేది జ్ఞానాత్మ. దేవుని స్తోత్రం. అసలు దీపం ఎలా పనిచేస్తుందో, అది ఎలా పనిచేయటం వల్ల ఆ వెలుగు వస్తుందో, ఆ మంట వస్తుందో, దాని యొక్క ఆ పనితీరును అర్థం చేసేటట్లుగా చేసేది గ్రహించే ఆత్మ. ఆ దీపాన్ని ఎలా వాడాలో, ఎప్పుడు వాడాలో, ఎలా మనం ఉపయోగించుకోవాలో తెలియచేసేది వివేకపు ఆత్మ, లేదా స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. మనకు తెలుగులో పదాలు లేవు గనుక ఒక పదం పెట్టి ఆ పదాన్ని వాడారు. కొన్ని చోట్ల మళ్ళీ దాన్ని గ్రహించే ఆత్మకు కూడా వాడారు. వివేచన ఆత్మని గ్రహించే ఆత్మకు వాడారు, అలాగే విజ్డమ్ అనే దానికి వాడారు. అయితే అర్థం చేసుకుందాం. మొత్తం మీద దేవుని యొక్క ఆత్మ 3 రకాల జ్ఞానం. జ్ఞానం, వివేచన, గ్రహింపు. దేవుని స్తోత్రం. ఇదంతా జ్ఞానానికి సంబంధించిందే. జ్ఞానం, ప్రత్యేకమైన జ్ఞానం, గ్రహింపు. ఎవరైతే నిజంగా దేవుని యొక్క ఆత్మ ఇలాంటి కార్యాలు కలిగిన ఆత్మను పొందుకుంటారో, జ్ఞానాత్మను పొందుకుంటారు, వివేచనాత్మను పొందుకుంటారో, గ్రహించే ఆత్మను పొందుకుంటారు, వారి జీవితంలో వారి ఎదుట ఎవరూ నిలబడలేరు. సొలొమోను ఎదుట ఎవరూ నిలబడలేకపోయారు. ప్రపంచ దేశాల నుండి అనేక అనేక అధిపతులు, అధికారులు, రాజులు ఆయన యొక్క జ్ఞానాన్ని చూడటానికి వచ్చారు. అంటే దేవుడి యొక్క ఆత్మ ఆ విధంగా కుమ్మరించబడింది. సొలొమోనుకి దేవుడిచ్చిన ఆత్మ అంత గొప్పది. దేవుని యొక్క ఆత్మను మనము పొందుకోకుండా, ఆధారపడకోకుండా మన జీవితంలో ముందుకు వెళ్ళటం ద్వారా అనేక సార్లు ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కారణము దేవుని యొక్క ఆత్మ మనము ఆత్మ సహాయాన్ని పొందుకోవడం లేదు. ఆ ఆత్మతో మనము నింపబడడం లేదు. గ్రహించండి. నేను చెప్పిన ఉదాహరణ మీకు అర్థమైందా కొంచెమైనా? దీపము ఏమిటో చెప్పేది, దీపమును గురించిన సమాచారాన్ని తెలియచేసేది జ్ఞానాత్మ. చెప్పండి అందరూ. 2 విషయాలు, మిగతా 2 చెప్పండి. అదే దీపము ఎలా పనిచేస్తుందో దాని పనితీరును అర్థమయ్యేటట్టు చేసేది గ్రహించే ఆత్మ. ఆ ఆ యొక్క దీపాన్ని మనం ఎప్పుడు ఎలా వాడుకోవాలో, మన జీవితానికి అది ఎలాగ ఉపయోగపడుతుందో, ఎలాగ దాన్ని ఆపాదించుకోవాలో అది వివేకపు ఆత్మ. దేవుని స్తోత్రం. ఏంటో చెప్పేశాడు పాస్టర్ గారు అనుకున్నప్పుడు దీపాన్ని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అది లైన్లోకి వస్తుంది. హల్లెలూయా. ఎన్నో ఆత్మల గురించి చెప్పేసేసాడు. నాకేం అర్థం కాలేదు. మళ్ళీ నాకు ఈ జ్ఞానాత్మ అంటే ఏంటో, మళ్ళీ వివేచన ఆత్మ అంటే ఏంటో, గ్రహించే ఆత్మ అంటే ఏంటో అర్థం కావట్లేదంటే ఆ ఉదాహరణను గుర్తు తెచ్చుకోండి. అప్పుడు కొంచెమైనా అర్థమవుతుంది. దేవుని స్తోత్రం.
దేవుని బిడ్డలారా, ఈరోజు గ్రహించే ఆత్మ, స్పిరిట్ ఆఫ్ అండర్‌స్టాండింగ్, లేకపోతే మరి డిజర్నింగ్ స్పిరిట్. ఒక మనిషి యొక్క మాటలను గ్రహించాలి అంటే, ఒక మనిషి యొక్క హృదయాన్ని గ్రహించాలంటే కదా! అంటే హృదయమంతా తెలిసిపోద్దని కాదక్కడ. మనం ఒక మనిషిని గుర్తుపట్టాలి. ఇతని యొక్క ప్రవర్తన ఏంటి? ఇతని హృదయము ఎలాంటి హృదయం గ్రహించాలి అంటే, అతని యొక్క మాటలను గ్రహించాలంటే గ్రహించే ఆత్మ కావాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. చాలామంది మనుషులు అర్థం కారు మనకి. అసలు ఏంటి ఈళ్ళ పరిస్థితి? వాళ్ళ మాటలు అర్థం కావు. వాళ్ళ హృదయం అసలే అర్థం కాదు. గ్రహించే ఆత్మ నాకు సహాయం చేయి. హల్లెలూయా! నాకు సహాయం చేయి. సో, మనుషుల యొక్క మాటలను అర్థం చేసుకోవాలన్నా, వారి యొక్క హృదయాలను అర్థం చేసుకొని, మనము ఎటువంటి మార్గమును నిర్ణయించుకోవాలో తెలియచేయటానికి ఈ యొక్క గ్రహించే ఆత్మ మనకెంతో సహాయపడుతుంది. అంతేకాదు, మనము దేవుని హృదయాన్ని చూడాలన్నా, దేవుని హృదయాన్ని అర్థం చేసుకోవాలన్నా ఈ గ్రహించే ఆత్మ మనకు కావాలి. దేవుని స్తోత్రం. దావీదంట ఎవరు? ఆ! దేవుని హృదయానుసారుడు. హల్లెలూయా! ఎలాగైపోయాడాయన? దేవుని హృదయానుసారుడుగా ఎలాగుండగలిగాడు? దేవుని హృదయం ఎలా అర్థమైంది ఈయనకి? మనకి ఎంతవరకు అర్థమవుతుంది దేవుని హృదయం? నాకసలు ఏం అర్థం కావట్లేదండి. దేవుని హృదయం అర్థం కావట్లా, మనుషుల హృదయాలు అర్థం కావట్లా, నా హృదయం నాకు అర్థం కావట్లా. దేవుని హృదయానుసారుడు ఎలాగయ్యాడు? ఆయన ఆయన హృదయం అర్థమైందంట. దేవుని స్తోత్రం. మనం గ్రహించే ఆత్మ మీద ఆధారపడ్డప్పుడు ఇది సాధ్యమవుతది. గ్రహించే ఆత్మ కావాలి ప్రభువా! దేవుని స్తోత్రం. ఈ రాత్రి మనం అడగాల్సింది, ప్రభువా నాకు గ్రహించే ఆత్మ నాకు దయచేయి ప్రభువా. నాకు గ్రహింపు రావడం లేదు నాయనా. ఈ ఆత్మ మన తర్కం ద్వారా మాత్రమే పనిచేయదు. మన హృదయములో మరియు మనస్సులో పరిశుద్ధాత్మ యొక్క వెలుగు ద్వారా పనిచేస్తుంది. ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఒక వెలుగునిస్తాడు. దేవునికి స్తోత్రం. కేవలము మన మనస్సు యొక్క జ్ఞానము, తర్కము ద్వారా మాత్రమే కాదు గాని, పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఆ వెలుగు ఆ గ్రహింపుని తీసుకొస్తది. హల్లెలూయా! హల్లెలూయా! కొరింథీయులకు రాసిన పత్రికలో కొన్ని విషయాలు, చాలా లోతైన విషయాలు అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉండటం గమనిస్తాం. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో హల్లెలూయా! స్తోత్రం. రెండవ అధ్యాయములో 10వ వచనం నుండి నెమ్మదిగా చదువుతుండగా వినండి, దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి. ఒక్క నిమిషం ఆగమ్మా. మనకైతే హ్మ్. దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచియున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక
అతడు వాటిని గ్రహింపజాలడు. చాలు. ఈ విషయాలను మీరు మరలా మరలా చదవగలిగితే ఇక్కడ 3 రకాల వ్యక్తుల గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు వాళ్ళు? ప్రకృతి సంబంధి, శరీర సంబంధి, ఆత్మ సంబంధి. చెప్పండి అందరూ. ఆత్మ సంబంధి. సో, ఆత్మ సంబంధికి మాత్రమే ఆత్మ విషయాలు తెలుస్తాయి. దేవుని స్తోత్రం. ఆత్మీయ విషయాలు, దేవుని విషయాలు ప్రకృతి సంబంధికి గాని, శరీర సంబంధికి గాని తెలియపరచబడవు. తెలియదు. వాళ్ళ గ్రహింపు ఉండదు. ప్రకృతి సంబంధికి అసలు ఏమీ తెలియదు. గ్రహించాలి అంటే, ఆత్మ సంగతులు గ్రహించాలంటే ఆత్మ కావాలి. దేవుని స్తోత్రం. దేవుని విషయాలు మనం గ్రహించాలంటే దేవుని ఆత్మ కావాలి. దేవుని ఆత్మ వలన అన్నిటినీ గ్రహించే శక్తి మనకొస్తది. దేవుని స్తోత్రం. దేవుని ఆత్మ వలన మనము గ్రహించగలము. గనుక ప్రియులారా, మనము గ్రహించలేకపోతున్నామని బాధపడొద్దు. గ్రహించడానికి గ్రహించే ఆత్మ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆ గ్రహింపునిచ్చే ఆత్మ సహాయాన్ని మనము నిత్యము కోరుకోవాలి. అందుకే మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఏదైనా బయలుపరచాలి అంటే, దేవుడు ఏదైనా తెలియపరచాలి అంటే ఎలా సాధ్యమవుతుందంట? చెప్పాలి. ఆత్మ వల్లనే. దేవుడు నీకేదైనా తెలియపరచాలంటే ఇక్కడ చదువు, డిగ్రీలు ఇవన్నీ పనిచేయవు. దేవుని విషయాలు అర్థం చేసుకోవడానికి నీకు పిహెచ్డీలు ఏం అవసరంలా. దేవుని ఆత్మ ఉంటే చాలు. దేవుని స్తోత్రం. దేవుడు నీకు గ్రహింపునిస్తే, దేవుడు నీకు గ్రహింపునిస్తే నీకు అర్థం కాని ఏముండవు. చదువుకున్న వాళ్ళు సిగ్గుపడతారు. ఎలా సాధ్యం అది? దేవుని యొక్క ఆత్మశక్తి అది. దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనము దేవుని ఆత్మ కలిగిన వారంగా ఎల్లప్పుడూ జీవించాలి. హల్లెలూయా. దేవుని యొక్క ఆ ఆత్మ సహాయముతో అనేక విషయాలు గ్రహించాలి. చూడండి, దేవుడంట తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినా అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. అయితే ఆగిపోలేదు అక్కడ. దేవుడు గోచరము కాలేదు, కనబడలేదు, వినబడలేదు, గోచరము కాలేదు. మనకైతే హల్లెలూయా, హల్లెలూయా, మనకైతే దేవుడు ఆ మాట రాశాడు. మనకైతే దేవుడు తన ఆత్మ వలన. అందుకే మనము యెహోవా ఆత్మను లేదా గ్రహించే ఆత్మను, జ్ఞానాత్మను, వివేకాత్మను మనము ఆ దేవుని యొక్క ఆత్మను ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. మనం నిత్యము ఆత్మ కలిగిన వారముగా. హల్లెలూయా. ఎలాగండి? ఆత్మ కలిగిన వారముగా, ఆత్మతో నిండుకున్న వారముగా, ఆత్మ సహాయాన్ని ఎప్పుడు కోరుకునే వారముగా మనం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. పిల్లలు గమనించండి, ఈ గ్రహించే ఆత్మ, ఈ గ్రహించే ఆత్మ గురించి మనం ముందుకు వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. అయితే ఒకటి గుర్తుపట్టండి, మనం గతంలో కూడా మీకు చదివించాను. సామెతల గ్రంథము 2:6 చదవండి ఒకసారి. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, జ్ఞానమిచ్చువాడు, తెలివియు తెలివియు వివేచనయు వివేచనయు. ఆయన నోట నుండి వచ్చును. దేవుని స్తోత్రం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, యెహోవాయే తెలివినిచ్చువాడు, యెహోవాయే వివేచన ఇచ్చేవాడు. దేవుని స్తోత్రం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానములు, బుద్ధి జ్ఞానములు, సర్వ సంపదలు సర్వ సంపదలు ఆయన యందే ఆయన యందే. గుప్తములై ఉన్నవి. హల్లెలూయా. యేసయ్యలో చాలా ఉన్నాయి. అవన్నీ గుప్తములై ఉన్నాయంట. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపద. అంటే అన్నిటికీ సోర్స్ ఆయనే అని చెప్పటానికి ఈ మాట.
నీకు గ్రహించే ఆ ఆత్మ కావాలన్నా, వివేకము కావాలన్నా, బుద్ధి, తెలివి కావాలన్నా అన్నీ కూడా ఎక్కడున్నాయి చెప్పండి? మనం వెళ్లి తెచ్చుకోవాలి. దేవుని స్తోత్రం. అన్నీ ఎక్కడ ఉన్నాయండి? క్రీస్తులో ఉన్నాయి. యేసు క్రీస్తులో గుప్తములై ఉన్నాయి. వాటిని బయటికి లాక్కోవాలి. వాటిని తీసుకోవాలి. యేసయ్య ప్రక్కగా వెళ్ళడానికి కాదు. ప్రక్కగా ఎళ్తే ఏం దొరకదు. యేసయ్య దగ్గరికెళ్తేనే అన్నీ దొరుకుతాయి. హల్లెలూయా! హల్లెలూయా! ప్రభువా, గ్రహించే ఆత్మ కావాలి నాయనా. ఈ గ్రహించే ఆత్మ రహస్యాలను వెల్లడి చేస్తుంది. మొట్టమొదటి విషయం. ఈ గ్రహించే ఆత్మ ఏం చేస్తది? రహస్యాలను వెల్లడి చేస్తది. మరుగుగా ఉన్న వాటిని బయటికి తీసుకొస్తది. ఒక ఉదాహరణ చూద్దాం. దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము 17వ వచనం. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, ఆ! దేవుడు వారికి జ్ఞానమును హ్మ్. సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. హ్మ్. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. గ్రహించు తెలివి. చెప్పండి అందరూ ఆ మాట. మరలా. ఏ తెలివండి ఇది? సమాచారమును తెలుసుకునే తెలివి గాదు. తెలిసిన సమాచారాన్ని జీవితానికి ఏ విధంగా ఉపయోగకరంగా చేయాలో ఆ తెలివి గాదు. ఏ తెలివిది? చెప్పాలి దేవుని బిడ్డలారా. ఆ! గ్రహించే తెలివి. అదే గ్రహించే ఆత్మ. అవగాహననిచ్చే ఆత్మ. ఇది తెలివే. ఈ గ్రహించే తెలివంట ఎవరికి దేవుడిచ్చాడిక్కడ? ఇచ్చాడు. దానియేలుకి ఇచ్చాడు ప్రత్యేకంగా. మిగతా విషయాలేమో స్నేహితులందరికీ, దానియేలుకు మాత్రం మరియు దానియేలు దేవునికి స్తోత్రం. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? దానియేలు. మరియు దానియేలు సకల విధములగు దర్శనములో, అందరు చెప్పండి, సకల విధములగు దర్శనములు. అంటే ఎన్నో రకాల దర్శనాలున్నాయి. రకరకాల దర్శనాలున్నాయి. ఒక్కొక్క దర్శనములో ఒక్కొక్క రూపాలు కనపడతాయి. అనేకమైన వస్తువులు కనపడతాయి. ఒక దర్శనంలో చెట్లు కనపడతాయి. ఒక దర్శనంలో నీళ్లు పారుతున్నట్టు కనపడతాయి. ఒక దర్శనంలో కొండలు కనపడతాయి. ఎన్నో రకాల దర్శనాలు. మీకెవరికైనా దర్శనాలు వస్తున్నాయా ఎప్పుడైనా? రావట్లేదా? దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడైనా ఏమైనా కనపడుతున్నాయా? కనపడతలేదు. వాక్యము చదివేటప్పుడు ఏదైనా ఒక రూపము మనసులోకి వస్తుందా? మీరు దాన్ని గుర్తుపట్టాలా. అవి జరుగుతాయి. కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి కానీ చాలాసార్లు వాటిని పట్టుకోం మనం. ప్రార్థన చేసేటప్పుడు నాకు అనేక సార్లు కొన్ని కనపడుతూ ఉంటాయి. ఏంటి ప్రభువా ఇది? దీని అర్థం ఏంటయ్యా? అంటే మనం మెలకువగా ఉన్నప్పుడు కలిగే దర్శనములు, సకల విధములగు దర్శనములను, స్వప్న భావములను, అంటే కలలు. కలలు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? లేరా? దేవుని స్తోత్రం. అందరికీ కలలు వస్తున్నాయి. హల్లెలూయా! మరి కల భావం ఎంతమందికి తెలుసు? అసలు కన్న కల కూడా మర్చిపోతాం తెల్లారిపాటికి. ఏయో కొన్ని కలలు మాత్రం గుర్తుంటాయి. అవునా? కొంతమంది కలల్ని తేలిగ్గా తీసుకోకూడదు. నిజమే. ఎందుకంటే కళకొక భావం ఉంటది. దేవుని స్తోత్రం. అది చెడ్డదో, మంచిదో, నీకేం జరిగిందో తర్వాత విషయం. నువ్వు ఆ కళ యొక్క భావం మాత్రం అర్థం చేసుకోవాలి. ఆ కలలో నువ్వు తప్పు చేస్తున్నావో, రైట్ చేస్తున్నావో, లేకపోతే ఆ కలలో నువ్వు హెచ్చించబడ్డావో, అణగదొక్కబడ్డావో, మొత్తానికి కళ మాత్రం వస్తుంది. ఆమేన్. రావట్లేదా? కలలొస్తున్నాయా? అడగనా కలలు, నీ కలలేంటో? అడగొద్దా?
అనేక సార్లు వచ్చి, అన్న నాకు ఈ కళ వచ్చిందన్న, ఏంటి దీని అర్థం అని అడిగేవాళ్ళు ఉన్నారు. మంచిదే. దాని విషయము నాకు ఏదైనా కొంచెమైనా నాకు అర్థమైతే, గ్రహింపు వస్తే చెప్తాను, లేకపోతే నాకు కూడా ఏం అర్థం కావట్లేదంట. అంతే కదా. మనకి ఈ స్థలం విషయంలో కొంతమంది కళలు వచ్చినాయి. ఇక్కడ ఈ మందిరం విషయంలో కొంతమంది కళలు వచ్చినాయి. చెప్పారు, చెప్పారు. మనకి మందిరం రాబోతుందని కళలు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అర్థమైందా? ఆ కళలు నెరవేరినాయి. దేవుని స్తోత్రం. కళలు వస్తున్నాయి, కళలు నెరవేరుతున్నాయి. గనుక కళలను ఏం చేయొద్దు, మీ కళలను ఏం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. దానియేలుకు దేవుడు నానా విధములైన దర్శనములు, అలాగే స్వప్న భావములను గ్రహించుటకు తెలివి అది ఇచ్చాడంట దేవుడు. రహస్యములను బయట పెట్టేస్తా. దేవునికి స్తోత్రం. నాకొచ్చే కళలను మాత్రమే కాదు, మీలో ఎవరికి ఏ కళ వచ్చినా కూడా దాని భావం నేను చెప్పగలను అన్నట్టుంది ఇప్పుడు దానియేలు యొక్క గిఫ్ట్. ఈ గిఫ్ట్ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమెను అన్నోళ్ళకి ఇవ్వకుండును గాక. హల్లెలూయా. నిజం, కొన్నిసార్లు దేవుడు మాట్లాడుతున్నప్పుడు నాకు కావాలి ప్రభు అనే ఉత్సాహం కావాలి మనకి. ఎక్కడికొచ్చి ఏడుస్తా కూర్చోకూడదు. హల్లెలూయా. ఎంత నొప్పి ఉన్నా కూడా నవ్వుతానే ఉండాలి. హల్లెలూయా. దేవుడు మనకి ఆ కలల భావం ఇస్తే రహస్యం ఏంటో అర్థమైంది. దానియేలుకు దేవుడు కలభావాన్ని ఇవ్వడాన్ని బట్టి ఆ దేశాన్నే పూర్తిగా ఆయన స్వాధీనంలోకి వచ్చేసింది. ఈ ఆత్మ మనలో ఉంటే, దేవుని స్తోత్రం, ఆ తెలివి, ఈ గ్రహించు తెలివి గలవాడై ఉండెను. అంటే ఈ గ్రహించే ఆత్మ మనము పొందుకొని ఉంటే, మన దగ్గర రాజులు కూడా, మన ఎదుట రాజులు లేచి నిలబడతారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనకు కావాలి ప్రభువా, గ్రహించే ఆత్మ నాకు కావాలయ్యా. రహస్యములను గ్రహించే ఆత్మ కావాలి. ఈ గ్రహించే ఆత్మ రహస్యాలను వెల్లడి చేస్తుంది. సరే, దానియేలు చేశాడా లేదా చెప్పండి? చేశాడా? దానియేలు ఏ రహస్యాన్ని బయటపెట్టాడు? నెబుకద్నెజరు రాజు కనిన కల, దానికి ఉన్న భావాన్ని చెప్పేశాడు. ఆ దేశంలో ఎవరైనా చెప్పగలిగారా? దేశంలో. ఎంత గొప్ప సంగతి అండి. అంటే ఎవ్వరూ చెప్పలేనిది, అందరు చెప్పండి ఆ మాట, ఎవ్వరూ గ్రహించలేనిది దానియేలు గ్రహించాడు. హల్లెలూయా. కారణం ఎవరు? దేవుడు. దేవుడు గ్రహించే తెలివినిచ్చాడు, ఆత్మనిచ్చాడు. మనం అనేక సార్లు తెలివి, జ్ఞానము, వివేచన అంటే ఇక్కడే చూస్తున్నాం మన మైండ్లో. ఆత్మ, దేవుని స్తోత్రం, ఆత్మ చెప్పండి. ఆత్మ. ఈ గ్రహించే తెలివి అనేది ఒక ఆత్మ, ఆత్మ కార్యం. అది దానియేలుకు దేవుడు ఇచ్చేటప్పటికి ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరూ బ్రతికిపోయారు. హల్లెలూయా. లేకపోతే రాజుగారు ఏం చేసేవాడు చెప్పండి? మొత్తం అందరినీ టైం పెట్టేశాడు. నేను కన్న కళ నేను మర్చిపోయాను, నా కళ చెప్పాలి, భావం చెప్పాలి. అమ్మ బాబోయ్, ఇది మనుషులకు సాధ్యమా? వాళ్ళు అనేశారు, అయ్యా ఇది దేవతలకే సాధ్యమయ్యా, ఇది మనుషులకు సాధ్యం కాదు. మరి దానియేలు మనిషా దేవత? చెప్పాలండి, మనిషే. మనం ఎవరు? మనుషులమే. దేవుడు మనకిస్తే కూడా రహస్యాలను గ్రహిస్తాం. దేవుని స్తోత్రం. సమూయేలంట కాదు, క్షమించండి, ఎలీషా. ఎలీషానా దైవజనుడని? ఏలియానా ఎలీషానా?
ఇద్దరు అన్నావా? సిరియా రాజు తన అంతఃపురములో, దేవునికి స్తోత్రం, తన పడక మీద కూర్చొని ఆయన ఏం ఆలోచిస్తాడో ఈ ఎలీషా భక్తుడు ఇశ్రాయేల్ రాజుకు చెప్పేస్తాడు. ఇదిగో, ఈ రాత్రి సిరియా రాజు తన ఇంట్లో, తన అంతఃపురంలో ఇలా ఆలోచిస్తున్నాడని చెప్తాడు ఈయన. ఇది ఏం మిషను? ఇది ఏమన్నా ఏఐకి దీనికి ఏమన్నా సంబంధం ఉందంటారా? ఏఐ అనేది మనం ఇప్పుడు వింటున్నాం కదా. ఏఐ ఏఐ చెప్పగలదా ఒక మనిషిలో? దేవుడు తన ఆత్మ సహాయముతో, దేవునికి స్తోత్రం, ఈ విషయాన్ని గ్రహించడానికి ఆత్మనిచ్చాడు. ఎలీషా భక్తుడు ఎలీషాని పట్టుకురండి అన్నాడు. అది తెలియదు ఆయనకి. ఎవరు సమాచారం ఇస్తున్నారు రహస్యంగా? మన దగ్గర ఉన్న సైనికులు దొంగలో డబ్బు కోసం ఎవరో సమాచారం అంతా ఇశ్రాయేల్ రాజుకి పంపించేస్తున్నారు. ఆ దొంగలను పట్టుకొని నేను చంపేసేయాలి అని అంటున్నాడు సిరియా రాజు. ఆ సైన్యంలో ఒకడు అన్నాడు, అయ్యా రాజా, కొంచెము కొంచెం ఓర్చుకో, నీకు విషయం చెప్తాను. ఏంటంటే మన దగ్గర ఎవరు అలాంటి దొంగలు లేరయ్యా. మరి ఎవరు చెప్తున్నారా మన రహస్యాలన్నీ? నేను మనసులో ఆలోచించుకున్నాయి కూడా ఎవరు చెప్తున్నారు? ఆయనకు ఒకటి అర్థం కావట్లా. ఆయన రాత్రి మనసులో ఆలోచించుకున్నాయి తన సైన్యానికి ఎలా తెలుస్తాయా? మరి ఇది కూడా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఈయన ఆలోచించుకునేది వెళ్ళిపోతుంది, ఈయన బయటికి చెప్పేది వెళ్ళిపోతుంది. ఈ రహస్యాలన్నీ ఎవరండి చేరవేస్తుంది? ఆత్మ. దేవుని చప్పట్లు కొడదాం. ఆత్మ చేస్తున్న పని, ఆత్మ చేస్తున్న కార్యము. ఈ ఆత్మ సహాయముతో ఎలీషా, దైవజనుడైన ఎలీషా విషయాలన్నీ చెప్పేస్తుంటే ఆ ఎలీషా దైవజనుడిని ఆ దేశంలో ఉన్న ఆయన్ని బంధించి తీసుకురండి అని పంపించాడు సైన్యాన్ని. మరి వాళ్ళు వస్తారని తెలియదు ఆయనకి? తెలుసు. వచ్చారని తెలుసు, చుట్టూ ఉన్నారని తెలుసు. కానీ సేవకుడేమో బయటకు వచ్చి చూసి గుండెలు బాదుకున్నాడు. అమ్మో నా ఏలినవాడా, మన పని అయిపోయింది. ప్రభు ఆవిడి కళ్ళు తెరువు. దేవునికి స్తోత్రం. సరే, అటు వెళ్ళొద్దు కానీ ఇక మనం రహస్యాలను బయటపెట్టే ఆత్మ. పరిశుద్ధ గ్రంథములో దేవుడు అనేక రహస్యాలను తన దాసులకు చెప్పేశాడు. హల్లెలూయా. మరి నీకు నాకు వద్దా? కావాలంటే గ్రహించే ఆత్మతో నన్ను ఆశీర్వదించయ్యా. దేవుని స్తోత్రం. దేవుని యొక్క మహిమ కొరకు, దేవుని యొక్క పని కొరకు, దేవుని సంఘ క్షేమము కొరకు వాడటానికి మాత్రమే దేవుడు అలాంటి రహస్యాలను, ఆయన ప్రణాళికను నెరవేర్చడానికి, అంతేగాని రహస్యం తెలుసుకొని మనము ఆటాడించడానికి కాదు. ఏదన్నా రహస్యం తెలిసిందనుకోండి, ఏం స్టార్ట్ చేస్తాను చెప్పండి? బ్లాక్మెయిల్. అమ్మో, ఇలాంటి దుష్టులకు దేవుడు ఇస్తాడా? ఎవడెవడు? దేవుని ప్రణాళిక నెరవేర్చబడటానికి ఉపయోగకరంగా ఉన్న వాళ్ళకి దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. అందరికి ఎవడో. దేవుని పనికి నువ్వు ఉపయోగపడితే నీకు ఇస్తాడు. ఆ రహస్యాలను గ్రహించే ఆత్మ. దేవుని స్తోత్రం. రెండో విషయం, ఇది గందరగోళంలో లేదా ఆందోళనకరమైన పరిస్థితులను కూడా పరీక్షించి గ్రహింపునిస్తుంది. మొట్టమొదటిది రహస్యాలను వెల్లడి చేస్తుంది. గందరగోళ పరిస్థితులను పరీక్షించి గ్రహింపునిస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే సొలొమోను ఏమడుగుతున్నాడంటే, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం. ఇంత గొప్పదైన
ఆ, నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి ఆ, నేను మంచి చెడ్డలు వివేచించి ఆ, నీ జనులకు న్యాయము తీర్చునట్లు ఆ, నీ దాసుడనైన నాకు ఆ. వివేకము గల హృదయము దయచేయము. ఆగండి. ఏమడుగుతున్నాడు? మంచేమిటో చెడేమిటో నాకు తెలియాలి. రోజులు ఎలా మారిపోయాయంటే మంచిని చెడు అంటున్నారు. ఆ, చెప్పండి. చెడును మంచి, తీపిని ఏమంటున్నారు? చేదు అంటున్నారు. చేదుని తీపి అంటున్నారు. వీళ్ళని ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి? ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా బాగుపడరాళ్ళు, గ్యారెంటీ అది. మంచినేమో చెడు అంటున్నారు, చెడునేమో మంచి అంటున్నారు. ఏం చేస్తాం మనం? ఏం చేయలేం. దేవుడా నీ చిత్తం అంటమే. ఇక మంచి చెడులను గ్రహించాలి. దేవునికి స్తోత్రం. మంచి చెడులను నేను గ్రహించకపోతే ఏమని తీర్పు తీర్చగలను? ఇది ఆయన బాధ. ఇంత గొప్ప జనాన్ని తీసుకొచ్చి నాకు అప్పగించావు, నేనేమో చిన్నవాడిని. నా తండ్రి ఎలా మరి పరిపాలించాడో, చాలా గొప్పగా ఆయన పరిపాలించాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు, ఎన్నో యుద్ధాలు చేశాడు, ప్రతి యుద్ధం జయించాడు. దేవుని స్తోత్రం. నా తండ్రికి ఉన్నటువంటి ఆ ధైర్యము బలము అయితే నాకు లేదు. నేను చిన్న వయసులోనే రాజు అయిపోయాను. అయ్యా ప్రభువా, నా పరిస్థితి ఇదయ్యా. ఏంటి మరి మంచి ఏంటి చెడేంటి? ఎలాగా? నాకు ఆ వివేచన హృదయాన్ని దయచేయి. మంచిని చెడుని గందరగోళ పరిస్థితుల్లో ఎన్ని వచ్చినా సొలొమోను నింపాదిగా తీర్పు తీర్చాడు. ఏ అర్థం కాని పరిస్థితుల్లో కూడా ఏముంది, ఇలా చేయండి అన్నాడు అంతే. అంటే ఆయనకి అంత గ్రహింపు దేవుడిచ్చాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో మరొక మాట చదువుదాం. 12వ అధ్యాయం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 32వ వచనం. ఇస్సా ఇశ్శాఖారీయులలో ఆ, సమయోచిత జ్ఞానము కలిగి ఆ, ఇశ్రాయేలీయులు చేయదగినదేదో దాన్ని నెరిగియున్న అధిపతులు 200. వీరి గోత్రపు వారందరూ వీరి ఆజ్ఞకు బద్దులై ఉండిరి. ఏ గోత్రం ఇది? ఇస్సాకారీయులు. చెప్పండి అందరూ. ఆ. ఈ ఇస్సాకారీయులలో సమయోచితమైన జ్ఞానం అంట. జ్ఞానం మాత్రమే కాదు. ఏ జ్ఞానం? ఏ సమయానికి ఏ జ్ఞానం ఉండాలో అది. సమయోచితమైన జ్ఞానము కలిగి ఇశ్రాయేలీయులు చేయ తగినదేదో దానిని ఎరిగి ఉన్న అధిపతులు 200 మంది. దేవుని స్తోత్రం. ఇంట్లో కనీసం ఒకళ్ళన్నా ఉండాలిగా. ఎవరాళ్ళు? ఇస్సాకారీయులు. ఏది చేయదగినదో ఏది చెయ్యకూడదో కదా. కొన్నిసార్లు భార్య చేసేదానికి భర్త అడ్డొస్తాడు. నీకు అసలు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఇది ఎందుకు చేసావు అంటాడు. కొన్నిసార్లు భర్త చేసేదానికి భర్త ఏమైనా చేస్తుంటే ఎవరు వస్తారు అడ్డు? భార్య వచ్చింది. అసలు జ్ఞానం లేదా మీకు? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఎందుకు ఇంత నష్టం చేస్తున్నారు అని భార్య అడ్డు కదా. ఇప్పుడు ఇంట్లో ఎవరు కావాలి? ఇప్పుడు సమయోచితమైన జ్ఞానము. దేవుని స్తోత్రం. సమయోచితమైన జ్ఞానము కలిగి ఏది చేయ తగినదో ఏది చేయకూడదో. దేవునికి స్తోత్రం. అలాంటి వాళ్ళు 200 మంది ఉన్నారంట ఆ గోత్రానికి. ఎంత ఆశీర్వాదం, ఎంత ఆశీర్వాదం. మన సంఘానికి ఒక ఇద్దరు ఉన్నారనుకోండి, ఎంత ఆశీర్వాదం. వారికి సమయోచితమైన జ్ఞానం. అందుకే నేను కూడా కొన్నిసార్లు ఏదైనా చేసే ముందు వయసులో చిన్నవాళ్ళైనా అయ్యి ఉండొచ్చేమో, కానీ బ్రదర్స్ ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఏంటి అని అడిగేది ఎందుకో తెలుసా?
దేవుడు ఎప్పుడు ఎవరికి ఎటువంటి ఆ గ్రహింపునిస్తాడో, ఆ సమయోచితమైన జ్ఞానం ఇస్తాడో మనకు తెలీదు. ఆలోచన తీసుకోవడం తప్పులేదు. ఆలోచనకర్తలు అనేకులుండాలి. దేవుని స్తోత్రం. ప్రతి నిర్ణయము దేవుని స్తోత్రం. పిల్లరా, రహస్యాలను వెల్లడి చేస్తది ఈ ఆత్మ. రెండోది చెప్పండి. గందరగోళ పరిస్థితులను పరీక్షించి గ్రహింపునిస్తది. గ్రహింపునిస్తది. ఏం చేయాలి, ఏం చేయొద్దని. సో, మూడవదిగా, చివరిగా దేవుని ప్రణాళికను చూడటానికి ఆధ్యాత్మిక కళ్ళును తెరుస్తుంది. దేవుని స్తోత్రం. ఏం చూడడానికి? చెప్పండి అందరూ చివరి మాట. దేవుని ప్రణాళికను చూడటానికి మన కళ్ళు తెరవబడటం. ఈ గ్రహించే ఆత్మ చేసే సహాయం ఏంటో తెలుసా? మన కళ్ళును తెరచేసింది. ఈ గ్రహించే ఆత్మ మన కళ్ళును తెరువ చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఒకవేళ అప్పటికి కళ్ళు మూసుకుపోయి ఉంటే మనము చాలా కోల్పోతాం. అనేక సార్లు మనము దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, కానీ కళ్ళు తెరవబడటంలా. చెప్పండి, ఏం తెరవబట్టలా? అదేంటండి, కళ్ళు తెరిసే కదండి వాక్యం చదివేది. ఏం తెరిసి? కళ్ళు తెరిసే చదువుతాం, కానీ కళ్ళు తెరవబడం. ఈ చదువుతున్న లేఖనము మనకు అర్థం కాదు. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు అంటాడు 8వ అధ్యాయం యోహాను సువార్తలో ప్రభు. ఏమంటాడండి చెప్పండి? మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు. ఇది ఒక శాపం. కొంతమంది చూస్తారు కానీ కళ్ళుండియు చూచుచూ కూడా చూడనట్టేనంట. వింటారు కానీ విననట్టే. శాపం అది. గ్రహించే ఆత్మ వచ్చినప్పుడు దేవుని స్తోత్రం, దేవుని యొక్క ఆత్మ సహాయముతో మన కళ్ళు తెరవబడతాయి. లేఖనము మనకి అర్థమవుతుంది. ఏమర్థమైందండి? వాక్యము అర్థమవుతుంది. యేసయ్య ఏం చేశాడు? లూకా సువార్త 24వ అధ్యాయానికి వద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము 45వ వచనం. అప్పుడు వారు ఆ, లేఖనములు గ్రహించున్నట్లుగా లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరచి వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి ఉమ్, 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. చాలు. యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత, చనిపోయి తిరిగి లేచిన తర్వాత, హల్లెలూయా, మన యేసయ్య పునరుత్థానుడు. చెప్పండి, పునరుత్థానుడని. మరణాన్ని జయించిన వాడు. ఆ, ఆయన మరణించి అలాగే ఉండిపోలేదు. మరణాన్ని జయించినవాడు. పునరుత్థానుడైన తర్వాత తన శిష్యులతో మాట్లాడుతున్న మాటలు అన్నమాట ఇవి. ఒకరోజు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి ఏమన్నాడంటే, చూడండి, 36 నుంచి చదువుదాం. వారు ఇలాగు మాటలాడుచుండగా ఆ, ఆయన వారి మధ్యను నిలిచి ఆ, మీకు సమాధానమవుగాకని వారితో అనెను. చూడండి, సడన్గా యేసయ్య శిష్యుల మధ్యలోకి వచ్చాడు పునరుత్థానుడైన తర్వాత. ఇదొక సందర్భం. అయితే వారు దిగులుపడి దిగులుపడి భయాక్రాంతులై ఆ, భూతము తమకు కనబడెనని తలంచిరి. అప్పుడు శిష్యులు ఏమంటున్నారు ఇక్కడ? భూతం వచ్చింది అంటున్నారు. ఒకప్పుడు సముద్రములో ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాను వస్తే యేసయ్య ఆ, నీటి మీద నడిచి వస్తుంటే అప్పుడేమన్నారు? భూతం అన్నారు. ఇప్పుడేమంటున్నారు? ఎన్నిసార్లు భూతం చేస్తారు వీళ్ళు? గ్రహింపు లేక కదా. చదవండి. అప్పుడు ఆయన ఆ, మీరెందుకు కలవరపడుచున్నారు? ఎందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? ఆ,
నేనే ఆయనను అనుటకు ఆ, నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమ భూతమునకుండవని చెప్పి, మంచి సైన్, ఒక సూచన దేవుడు మనకి చెప్పాడు. భూతము అనండి అందరూ, చెప్పాలందరూ భూతము. భూతమునకు ఏముండవు. దీని ప్రకారం చెప్పండి. దయ్యాలకు ఏముండవు. ఎముకలు తింటున్నామా? తింటానే ఉన్నాం. చెప్పండి. భూతానికి ఏముండవు. ఎముకలు ఉండవు, మాంసం ఉండదు. ఇది ఎవరు చెప్పిన సూచన? యేసయ్య చెప్తున్నాడు. కాబట్టి మీకు ఎవరన్నా కనపడితే ఎముకలు మాంసం లేకుండా ఉట్టి రూపం కనపడుతుంటే దయ్యం అని అనుకోండి. దేవుని స్తోత్రం. ప్రభు ఏమంటున్నాడంటే, నేనే, నన్ను నమ్మండి అంటున్నాడు. భూతానికైతే అవి ఉండవు అని చెప్పి తన చేతులను చేతులను పాదములను ఆ, వారికి చూపెను. చూపెను. అయితే వారు సంతోషము చేత ఆ, ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా, ఉమ్, ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగెను. ఆ, వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆ, ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. చాలు. చాలా సంతోషపడుతున్నారు. నేనే. ఎందుకు మీరు అనుమానిస్తున్నారంటే వీళ్ళకి సంతోషం కలిగింది కానీ నమ్మట్లేదంట. సంతోషం వచ్చింది కానీ నమ్మడం లేదు. ఇదేం సంతోషమో. అరే మనం భూతం అనుకున్నాం, భూతం కాదు, పట్టుకోమంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? నా చేతులు పట్టుకోండి, నన్ను పట్టుకోండి, పట్టుకొని చూడండి. మీకు ఎందుకు అంత అనుమానము? నేను భూతం కాదు అంటే సంతోషము, ఆశ్చర్యము రెండు కలుగుతున్నాయి కానీ నమ్మకం మాత్రం కలగడం లేదు వాళ్ళకి. ఏం కలగట్లేదు? అబ్బా ఏం చేయాలా, నన్ను పట్టుకోమన్నా వీళ్ళకి ఇంకా తెలియట్లేదని. సరే తినటానికి మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? దేవుని స్తోత్రం. ఏమి ఇచ్చారంటే అప్పుడు కాల్చిన, దేవుని స్తోత్రం, ఏమిచ్చారు? ఫిష్ ఫ్రై ఇచ్చారు. దేవుని స్తోత్రం. ఎవరికి? పునరుత్థానుడైన యేసయ్యకు ఫిష్ ఫ్రై ఇస్తే చక్కగా తిన్నాడు ఆయన. ఇప్పుడైనా నమ్ముతారని. దేవునికి స్తోత్రం. ఆయనకి ఆకలేసి అడగలేదు. ఆకలి మీద ఏమైనా ఉన్నాయా తింటాను అది కాదు. వీళ్ళు నమ్మాలి, నేను భూతం కాదని నమ్మాలి. అది అయిన తర్వాత, భుజించిన తర్వాత అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినన్నియు నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో. ఎన్ని విషయాలు ధర్మశాస్త్రములోను ఆ, ప్రవక్తల గ్రంథముల్లోను కీర్తనలోను ఇవన్నీ నెరవేరాలి అని చెప్పాను కదా మీతో. ఎందుకని మీరు అసలు ఎందుకని ఇట్లా ఉన్నారు అని చెప్పి తర్వాత అప్పుడు వారు అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా. ఈ మాట చెప్పండి అందరూ. మరలా చెప్పండి. లేఖనములను మనం ఏం చేయాలి? ఈ దేవుని లేఖనములను మనం ఏం చేయాలి? అది లేకపోతే ఎన్నిసార్లు చదివినా బైబిలు, రోజులో నువ్వు ఎన్ని అధ్యాయాలు చదివినా నీకు గ్రహింపు రాకపోతే, నీ కళ్ళు తెరవడకపోతే ప్రయోజనం లేదు. పేరుకు చదివినట్లే అంతే. నీ తృప్తి కోసం చదివినట్లే. మనకి గ్రహింపు కావాలి. దేవునికి స్తోత్రం. లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును, కొన్ని చోట్ల కళ్ళును తెరచి, ఈ గ్రహించే ఆత్మ లేఖనములను గ్రహించున్నట్లుగా మన కళ్ళును తెరవచేస్తుంది. దేవుని స్తోత్రం. గ్రహించే ఆత్మ కావాలి మనకి. గ్రహించే ఆత్మ కావాలి. పరిశుద్ధాత్మ దేవుడా, ఆ గ్రహింపు నాకు కావాలి. నాలో అనేక సార్లు ఇది లోపంగా ఉన్నది. యేసయ్య ఎన్నోసార్లు బాధపడ్డాడు ఆయన. ఎందుకని నా మాటలు మీరు గ్రహించట్లేదు?
మీరు గ్రహించకపోతే దుష్టుడు వాటిని చెప్పాలండి. ఎవరు ఎత్తుకుపోతారు? దేవుని వాక్యం విత్తబడుతుంది కానీ గ్రహించకపోతే ఎవరు ఎత్తుకుపోతారు? ఇప్పుడు ఈ రాత్రి విత్తబడినటువంటి దేవుని వాక్యము మీ లోపల నిలిచి ఉంటుందా? నిలిచి ఉండదా? మీరు గ్రహిస్తే నిలిచి ఉంటుంది, గ్రహించకపోతే దుష్టుడు ఎత్తుకుపోతాడు. మరి గ్రహింపు ఎంత ఇంపార్టెంట్. గ్రహింపు లేకపోతే, ఆ గ్రహించే తెలివి లేకపోతే, ఆ గ్రహించే ఆత్మను మనం కలిగి లేకపోతే ప్రయోజనమే లేదు. గ్రహింపు కావాలి. దేవుని స్తోత్రం. గ్రహింపు కావాలి ప్రియులారా. మరి ప్రభు 8వ అధ్యాయంలో ఆయన యోహాను సువార్తలో ఆయన అంటున్నాడు, మీరు ఎలా నా మాటలు గ్రహింపకున్నారు అన్నాడు 43వ వచనంలో. అయితే ఆ పై వచనాల్లో చూసినట్లయితే 31లో, కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. సత్యమును శిష్యులు ఏం గ్రహించాలి? శిష్యులు కాని వారికి సత్యం ఎలాగా బోధపడదు. శిష్యులకు మాత్రం సత్యము గ్రహించాలి. సత్యమును గ్రహిస్తే అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయనని చెప్పెను. మనము దేవుని మాటలు గ్రహించే వారముగా, ఆయన లేఖనములను గ్రహించే వారముగా, గ్రహించే ఆత్మను పొందుకున్న వారంగా మనము ఉందుముగాక. రహస్యములను బయలు బయలు బయలుపరచును. రెండవది, గందరగోళ పరిస్థితుల్లో కూడా గందరగోళ పరిస్థితులను కూడా క్షుణ్ణంగా పరీక్షించి గ్రహింపునిచ్చును. మూడవది, దేవుని లేఖనములను గ్రహించే ఆ కళ్ళు తెరవచేయను. గ్రహించే ఆత్మ ద్వారా, ఈ స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద్వారా మనం ఎంతో దీవెన పొందుకోవచ్చు. హల్లెలూయా. ఈ దీవెన వింటున్న మీకు, లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఈ గ్రహించే ఆత్మ అనుగ్రహించబడునుగాక. తల వంచండి.